హాయ్ మాస్టర్స్, నమస్తే. పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్లో నక్షత్ర మిత్రులు ఆడియో బుక్ వింటున్నాం. ఈరోజు వినబోతున్నటువంటి పాఠం కాంతి శృతిదారుడు 5వ పాఠం. మీ భౌతిక శరీరంలో విశ్వపు చరిత్ర మొత్తం దాగి ఉంది. భూమి మీద మీ శరీరాల్లో ప్రస్తుతం ఓ పరిణామం సంభవిస్తుంది. ఆ పరిణామం తరువాత మీ శరీరాలు ఆ చరిత్రను పొందుపరుచుకున్న కంప్యూటర్లలాగే తయారవుతాయి. మీ ప్రమేయం లేకపోయినా ఈ జీవజన్యు నిర్మాణం పరిపూర్ణమై తీరుతుంది. అయితే ఆ కార్యంలో మీకు సహకరించే అవకాశం ఇవ్వబడింది. అస్తవ్యస్తంగా తయారైన భూమి వ్యవస్థను పూర్వ వైభవంతో పునరుద్ధరించడానికి మీ సృష్టికర్తలు పూనుకున్నారు. ఆ మహత్కార్యం కోసమే మీలాంటి లక్షలాది మందిని భూమి మీద జన్మించే అవకాశాన్ని ఇచ్చారు. అందుకు సరిపడే జన్యు సామర్థ్యం ఉన్న సంపూర్ణ పరిణితి సంభవించగల కాంతి శృతిని కలిగి ఉన్న శరీరధారులనే మీ తల్లిదండ్రులుగా మీరు నిర్ణయించుకొని జన్మించి ఉన్నారు. జన్మించక ముందే జన్యు పరిణితిని ప్రేరేపించే ప్రత్యేక సంఘటనలను, ప్రత్యేక పరిస్థితులను మీరు సృష్టించుకున్నారు. కానీ పుట్టిన తరువాత ఆ విషయాలను మర్చిపోయారు. దివ్యలీలలో మీ పాత్ర ఉందన్న విషయాన్ని గ్రహించడం వల్ల మీ జన్యువుల్లో పరిణామం కొంతవరకు జరిగింది. ప్రస్తుతం ఆ పరిణామం తీవ్ర స్థాయిని అందుకోబోతుంది. మీ జన్యువులోని 12 ప్రోగులు కాంతి సమాచార వలయములో సజీవమైన తరువాత అవి 12 చక్రాలతోనూ అనుసంధింపబడతాయి. ఆ 12 చక్రాలలోని సమాచారాన్ని మీరు అనువదించగలగాలి. ఈ భూమి మీదకు రాకముందు కూడా మీ పరిణామ క్రమంలో మీరు ఎదుగుతూనే ఉండేవారు. మీ ఇతర జన్మలలో మహా సంక్లిష్ట సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని విజయులయ్యేందుకు దృఢ నిర్ణయాన్ని తీసుకునే ప్రస్తుతం మీరు ఈ జన్మలోకి వచ్చారు. కాంతి శరీరధారులుగా ఆ సామర్థ్యం మీకు ఉంది. పాత వ్యవస్థపై ధ్వజమెత్తి నవ్య జగన్ నిర్మాణం చేయడమే ఇప్పటి మీ ధ్యేయం. మీరు ఎదుర్కొంటున్న ప్రతిబంధకాలు మీరు సరైన దారిలోనే కొనసాగుతున్నారనే విషయానికి రుజువులే. ఇక్కడ ఉన్న అశేష జనానికానికి మీకున్నంత జన సామర్థ్యం లేదు. కానీ వాళ్లకు కూడా ఈ భూమి మీద ఓ పరివర్తన జరగబోతుందన్న విషయం గురించి తెలుసు. దాన్ని వీక్షించడానికే సాక్షులుగా వారు జన్మించి ఉన్నారు. మరెందరో ఈ సమయంలో భూమి మీద ఉంటే తమ పరిణితికి కూడా ఎంతో కొంత మేలు జరుగుతుందేమోనన్న ఆశతోనే ఇక్కడ జన్మించి ఉన్నారు. కేవలం ఈ సమయంలో ఈ భూమి మీద ఉన్నంత మాత్రాన ఎంతో శక్తిని సమీకరించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇక్కడున్న వారందరూ అభినందనీయులే. కాంతిని స్వీకరించడానికి సిద్ధపడుతున్న వారందరి శరీరాల్లోనూ పరివర్తన జరుగుతుంది. ఏ రాత్రిపూట నిద్రలోంచి మేలుకొని మీ జన్యు పునరుద్ధరణ జరుగుతున్న విషయాన్ని మీరు బహుశా గుర్తించవచ్చు. మీ జన్యువు ఓ ప్రజ్వరించగల సామర్థ్యం ఉన్న ఒత్తి. నేటి జన్యు శాస్త్రజ్ఞులు మీ జన్యువులో సమాచారం ఉన్న ప్రసరణ వలయంలో లేని పురోగులెన్నో ఉన్నాయని తెలుసుకొని ఉన్నారు. వాళ్ళు దాన్ని వృధా జన్యువు అంటున్నారు. అలా వృధాగా నిర్జీవంగా పడి ఉన్న జన్యు పురోగులన్నీ మళ్ళీ ఇప్పుడు జాగృతం కాబోతున్నాయి. ప్రాణవాయువు జన్యువును ఉత్తేజితం చేస్తుంది. మీ జన్యువులోని 12 ప్రోగులు ఉత్తేజితమై సమాచార వలయములోకి చేరుకున్నప్పుడు మీరు పరిపూర్ణలై విశ్వంలోని 4వ పరిధిలో కూడా జాగృతం అవుతారు. 4 పరిధుల్లోనూ జీవిస్తారు. వృధా జన్యువు ఉత్తేజితమైన వెంటనే మీ కంటి చూపు సామర్థ్యం పెరగడము, మీ చెవి శబ్దగ్రహణ సామర్థ్యం పెరగడము, ఆయుర్వృద్ధి వంటివి జరుగుతాయి. ఇప్పటి జన్యు శాస్త్రజ్ఞులు ఈ త్వరిత జన్యు పరిణామాన్ని ఓ వ్యాధిగా ఊహిస్తూ జన్యు పరిశోధన సాగించేందుకు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొన్ని కోట్ల డాలర్లను ఖర్చు చేస్తున్నారు. వాళ్ళు ఊహించే విధంగా ఇది వ్యాధి కాదు, సహజ జన్యు పరిణతే ప్రస్తుతం జరుగుతుంది. ఈ పరిణామ చర్య ఎక్కువగా మీరు నిద్రిస్తున్న సమయాల్లోనే తీవ్రగతిలో సాగుతూ ఉంటుంది. మీలో ఎందరికో నిద్ర లేస్తూనే శరీరంలో ఏదో కాస్త మార్పు కలిగినట్టు అనిపించవచ్చు. ఎన్నో పరిణామాలను మీరు ఆశించవచ్చు. ఎన్నో కొత్త సామర్థ్యాలు మీలో కలుగుతాయి.
ఎన్నో విషయాలు వాటంతట అవే మీకు తెలుస్తాయి. రోదసి నుంచి వస్తున్న విశ్వశక్తి మీ శరీరంలోకి ఆకర్షింపబడి మీ జన్యువులోని సమాచారపు ప్రోగులన్నీ ఉద్దీపితం అవుతాయి. నవ్య వలయంలో సర్దుకొని సమీకరించుకుంటాయి. ఆ పరివర్తనాన్ని మీరు గ్రహించగలుగుతారు. ఎటు చూసినా అటువంటి పరిణామమే మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు అధిరోహించగల పరిధులను, అందుకోగల ప్రకంపనాల విస్తృతాలను పెంచేందుకు సంకల్పిస్తున్న సృష్టికర్త ప్రణాళిక మీ శరీరపు కణ జన్యువులోని 12 ప్రోగుల జన్యువు పురి 12 చక్రాలతో అనుసంధింపబడేందుకు అనుగుణ్యంగానే సాగుతుంది. ఆ 12 చక్రాలలో 7 మీ శరీరంలోనూ మిగతా 5 శరీరం బయట ఉన్నాయి. సమాచార వ్యవస్థ అనుసంధింపబడే పద్ధతి ఇదే. మానవులలో కొందరు 12 చక్రాలను అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కానీ సాధారణంగా మానవుడి ప్రజ్ఞ 12 చక్రాలను అధిగమించగల తీవ్రతను సంతరించుకోదు. జత ప్రోగులు జన్యువు 12 ప్రోగుల పురిగల జన్యువుగా పరిణమిస్తే ఓ అత్యంత మహత్వపూర్ణమైన పరిణామ క్రమాన్ని అందుకున్నట్టే అవుతుంది. 12 జన్యు ప్రోగులు జాగృతమవుతున్న కొద్దీ మానవుడి అంతర్విజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. తనకు నేర్పబడిన విషయాల కంటే ఎక్కువ పరిజ్ఞానాన్ని అతడు అందుకుంటాడు. ఆ అంతర్విజ్ఞానమే ఆత్మజ్ఞానం. భౌతిక శాస్త్ర జ్ఞానాల కన్నా ఎంతో గొప్ప జ్ఞానం మరొకటి ఉందని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. దాన్ని విశ్వసించండి, తెలుసుకోండి, అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తెలుసుకోవడానికి భౌతిక ప్రపంచమే ఆధారం. ఆధ్యాత్మిక జగత్తులో మరి ఆత్మ తన పరిణామ క్రమంలో ప్రజ్ఞాన సమాచార ప్రభంజనానికి అత్యంత చేరువలో ఉంది. ఎంతో శక్తి మీకు ఉచితంగా అందుబాటులోకి రాబోతుంది. ఆ శక్తిని గ్రహించే సామర్థ్యం మీ జన్యు ప్రోగుల్లో నిక్షిప్తమై ఉన్న కాంతి సమాచారంతో వెలుగొందగల కోట్లాది సూక్ష్మ కేసరాలలో ఉన్నాయి. శరీరంలోని 7 చక్రాలతో పనిచేయడం కష్టసాధ్యమైన పనేమీ కాదు. దాన్ని అందుకునేందుకు మీరు అనుమతించుకోగలిగితే ఆ 7 చక్రాలను మీరు తడిమి చేత్తో ముట్టుకొని కూడా చూడవచ్చు. మొదటి 3 చక్రాలు సజీవంగా ఉండేందుకు లైంగికానికి, జ్ఞానేంద్రియాల అవగాహనకు సంబంధించినవి. 4వ చక్రం హృదయ చక్రం, కరుణకు, సర్వస్వ స్వీకారానికి సంబంధించింది. 5వ గల చక్రం సంభాషణకు సంబంధించినది. 6వ చక్రం మూడో కన్నుకు, జ్ఞాన నేత్రానికి సంబంధించింది. 7వ చక్రం శిరో పరిభాగానికి సంబంధించినది. భౌతిక సంబంధాలను ఇది అధిగమించిన స్థాయిలో ఉంటుంది. మిగిలిన 5 చక్రాల్లోకి మీరు చేరుకున్నప్పుడు వాస్తవంలో ఉన్నాయా లేవా అనిపించే విషయాలను వ్యక్తీకరించేందుకు ఎంతో పరిశ్రమించాల్సిన పరిస్థితి నెలకొని ఉంటుంది. 8వ చక్రం మీ వాస్తవ ఉనికికి అతి సమీపంలోనే, మీ శిరస్సుకు 12 అంగుళాల దూరంలో కాకపోతే మరి కాస్త దూరంలో ఉంటుంది. 9వ చక్రం కూడా శరీరానికి సమీపంలోనే కొద్ది అడుగుల దూరంలో ఉంటుంది. 9 జన్యుప్రోగులు సమాచార వలయంలో సజీవం కాగానే ఈ 9వ చక్రం ఈ పర్యావరణాన్ని ఆక్రమించి భూచక్రంగా పిలువబడుతూ సమాచార వ్యవస్థ ఆవరణగా ఉంటుంది. 10వ, 11వ, 12వ చక్రాలు మరింత దూరాల్లో ఉంటాయి. 10వ చక్రంతో అనుసంధింపబడినప్పుడు అది సౌర కుటుంబంతో సమాచార ప్రసార గ్రాహక సామర్థ్యాలను పొంది ఉంటుంది. 11వ చక్రం మీ విశ్వాన్నంతా ఆక్రమించి ఉంటుంది. 12వ చక్రం మీ విశ్వానికి ఆవల ఉండి బ్రహ్మాండములో ఓ దిశ ప్రదేశంతో అనుసంధింపబడి ఉంటుంది. మీ శరీరంలోని స్వీయ చక్రాలలాగే మీ శరీరం బయట ఉన్న చక్రాలు కూడా సమాచార గ్రాహక ప్రసార కేంద్రాలే. వీటి నుంచి మీకు సమాచారం అందుతూ ఉంటుంది. ఆ సమాచారాన్ని అనువదించుకొని అవగాహన చేసుకున్నప్పుడు మీ జీవితం మహోన్నత స్థాయిని అందుకుంటుంది. మీరు స్వతంత్రంగా నిర్ణయించుకున్న ప్రణాళికలతోనే భూమి మీదకి వచ్చారు. ఎప్పుడు, ఎక్కడ, ఏ పనిని ఎలా చేయాలో నిర్ణయించుకొనే వచ్చారు. ఆ ప్రణాళికను ఆచరణలో పెట్టి మీ ఆత్మాతిశయాన్ని మీరు సాధిస్తారు. కాంతిధారులైన మీకు ఆ ఆచరణ అత్యంత సులభంగా సంకల్ప మాత్రాన సాగుతుంది. మీ శుభేచ్ఛ ఎంత తీవ్రతరంగా ఉంటుందో
అంత శీఘ్రంగా మీ పరిణతి సంపూర్ణమవుతూ తక్కిన 50 మందికి మార్గదర్శకంగా ఉంటుంది. ప్రస్తుతం మీ భూమి విస్తరిస్తున్న అనేక వాస్తవాలకు అలవాలంగా తయారవుతూ ఉంది. ఈ వాస్తవాల లోతుల్లోకి వెళ్ళి జీవించాలనుకుంటున్న మీరు ముందుగా మీ స్వభావపు లోతుల్లోకి వెళ్ళి ఓ సంపూర్ణ అవగాహనను సాధించాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నాన్ని మీరు అత్యల్ప కాలంలోనే చేయాల్సి ఉంది. కొద్ది గంటల తీవ్ర మనశ్శోధన విశ్లేషణలతో కొన్ని దశాబ్దాల మానసిక పరిణతిని మీరు సాధించాలి. ఆ సామర్థ్యాన్ని సంతరించుకునే మీరు భూమి మీదకు వచ్చారు. పట్టుదలతో ప్రయత్నించడమే మీ ప్రస్తుత కర్తవ్యం. వాస్తవాలు మీకు అర్థం కాకుండా అడ్డుపడుతున్నంత సత్యరక్షకులు ఎందరో మీకు అనేక విఘ్నాలను కలిగిస్తుంటారు. ఆ విఘ్నాలన్నింటినీ మీరు అధిగమించి తీరాలి. మీలో కొందరు తమ బాల్యంలో ఇతర గ్రహవాసులతో గడిపిన జ్ఞాపకాలను మళ్ళీ ప్రస్తుతం గుర్తు చేసుకోగలుగుతారు. ఏకకాలంలో విభిన్న వాస్తవాలలో ఉంటున్న మీ విభిన్న జీవితాలు మీకు స్ఫురణకు వస్తాయి. ముఖ్యంగా భూమి మీద మీ మొదటి 12 సంవత్సరాలలోని వివిధ వాస్తవాల్లో మీరు చరించిన అనుభవాలు, మీ వర్తమానపు శరీరాన్ని, వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని మీరు అత్యంత సామర్థ్యంతో అతి తక్కువ వ్యవధిలో పరిపూర్ణంగా అవగతం చేసుకోవాలి, అధ్యయనం చేయాలి. ఈ చర్య మీ జన్యువులోని 12 ప్రోగుల వలయాన్ని సంపూర్ణంగా పునర్జీవింపచేసి విభిన్న వాస్తవాలలో మీ ఉనికిని సుసంపన్నం, పరిపూర్ణం చేస్తుంది. ఈ ఆత్మావలోకన అధ్యయనంలో మీరు హేతువాదానికి, సత్య నిర్ణయాలకు, మనఃకృత నిర్ణయాలకు కట్టుబడిపోయి ఉండకూడదు. అన్ని వాస్తవాలను యథాతథంగా స్వీకరించగలిగే మనఃపరిణితిని మీరు అవశ్యంగా అలవర్చుకోవాలి. ఓ ఇరుకు మనస్తత్వంలో చిక్కుకుపోకూడదు. మీ వ్యక్తిత్వ పరిధులను సువిశాలంగా, విస్తృతంగా నిర్మించుకోవాలి. నా స్వభావం ఇంతే అనో సంకుచిత పరిధిలో మీరు ఉండిపోకూడదు. ఈ ప్రయత్నంలో మీరు గతంలో మీ అంతరంలో నిర్మించుకున్న అభిప్రాయాలు, సిద్ధాంతాలు, అవగాహనలు అన్నీ అంతరించిపోయి ఓ నిజమైన సత్య దృక్పథం మీలో ఏర్పడుతుంది. అన్ని వాస్తవాలలో మీ ఉనికిని గురించిన పరిజ్ఞానం పరిపూర్ణ స్ఫురణకు వస్తుంది. సత్యంలో మీరు ఎవరో మీకు సంపూర్ణంగా అవగతమవుతుంది. ఈ మహాకార్యంలో మీరు ఒంటరివారు కారు. సంపూర్ణ ప్రజ్ఞ మీలో ఏర్పడేందుకు మీకు సహకారం అందుతుంది. మీరు సంపూర్ణ ఆత్మధారుడు అని మేము అంటూనే ఉన్నాం. ఇది వరకు అనేక వాస్తవాలలో కొనసాగి ఉన్న మీ వ్యక్తిత్వాలన్నీ ప్రస్తుతం ఈ సమయంలో మీలో కేంద్రీకృతం అవుతాయి. మీ అనేక వ్యక్తిత్వాల సుడులు అన్నీ వెనుతిరిగి వచ్చి మీలో కేంద్రీకృతం అవుతాయి. శక్తి స్వరూపులుగా మీరు తయారవుతారు. ఈ సమయంలో మీరు స్వీకరిస్తున్న ఆనందోత్సాహాలు మీ శుభేచ్ఛ మీదే ఆధారపడి ఉంటాయి. ఈ శుభ పరిణామం సంకల్పాలను మీరే చేసుకోవాలి. ఈ పరిణామాన్ని స్వీకరించలేని వారు సహజ ప్రవృత్తిలో సుదీర్ఘకాలంలో కొనసాగి అంతులేని కష్టాలకు లోనవుతూ అతి నెమ్మదిగా అవగాహనను ఏర్పరచుకుంటూ అతి నెమ్మదిగా పరిణతిని సాధించవలసి వస్తుంది. శుభేచ్ఛ ఏర్పడిన వారికి పరిణామక్రమ చర్య అతి వేగంగా కొనసాగి సంపూర్ణత అత్యల్ప కాలంలోనే సంభవిస్తుంది. ద్వంద్వాల బంధం నుంచి మీరు విముక్తులవుతారు. ఇష్టాయిష్టాల బంధంలోంచి మీరు విముక్తులవుతారు. మిమ్మల్ని ఆవరించి ఉన్న మాయ తొలగిపోతుంది. ఈ పరిణామ క్రమంలో మీలాంటి ఎందరో మీకు సన్నిహితులవుతారు. ఓ అద్భుత సృష్టిని మీరు అవలోకిస్తారు. ఆ అద్భుత సృష్టి ప్రస్తుతపు ప్రణాళిక. విధి మీ జీవితాలను శాసిస్తుందని, జరుగుతున్న సంఘటనలే మీ కర్తవ్యాన్ని నిర్దేశిస్తాయని ఇప్పటి వరకు మీకు బోధించబడింది. ఈ మాట ఓ పెద్ద అబద్ధం. సత్యం మీ ఆధీనంలోనే ఉంది. సృష్టి శాసకులు మీరే. మీ జన్యువు మీద సంపూర్ణ అధికారం స్వయంగా మీదే. సర్వ విషయాలలోనూ మీకు స్వేచ్ఛ, స్వయం నిర్ణయాధికారాలు ఉన్నాయి. ఆ విషయం మీకు అర్థమైన వెంటనే మీ జీవితాల్లో ఇతరుల ప్రమేయం అంతరించిపోతుంది. ఈ స్వేచ్ఛ జీవన సీమలో మీరే మీ వాస్తవాల సృష్టికర్తలు. మీ అమాయకత్వం వల్లే మీ జన్యు నాశనాన్ని మీరు గతంలో అనుమతించారు. మీ వివేకమే మీ జన్యువును పునర్నిర్మిస్తుంది. మీ జీవితం పూర్తిగా బాధ్యత మీదే. ఓకే మాస్టర్స్, 5వ పాఠం పూర్తయింది. 6వ పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.